హెచ్సియు భూముల వేలం వెంటనే ఆపాలని ఎంపీటీకి అరుణ డిమాండ్ చేశారు. ఎవరి కోసం ఈ భూముల వేలం వేస్తున్నారంటూ ప్రశ్నించారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు అమ్మకానికి తెరలేపారంటూ మండిపడ్డారు. ఇప్పుడు స్వయంగా హెచ్సియు భూములను ఎందుకు అమ్ముతున్నారంటూ మండిపడ్డారు. మీ స్వార్థం కోసం భూములు వేలం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని అహంకారంతో ఏది పడితే అది చేస్తే ఊరుకునేది లేదన్నారు ఎంపీటీకి అరుణ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేయాలనుకుంటున్నటువంటి హెచ్సియు భూముల యొక్క వేలాన్ని వెంబడే ఆపివేయాలి. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడి కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సియుకు కేటాయించిన భూములను అమ్ముకోవడంలో ఎందుకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది? ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములను ఈరోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయిండొచ్చు, బట్ ఆ భూములను కేటాయించింది హెచ్సియుకు మాత్రమే. అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి. ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని, దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, ఈ వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్ తో లోపల మాట్లాడుకుని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో తమ సొంత